పట్టాభి గారు, నాకు మిత్రుడు ఉన్నాడండి. ఆయన నిన్న తిరుపతి నుంచి విజయవాడ రావాలి. ఓకే, 5ంటికో ఏమో ఫ్లైటు, 5ంటికో 6ంటికో ఆ మధ్యలో. లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు, ఇండిగోనే. క్యాన్సిల్ అనేసరికి ఆయన కాస్త అధికార పార్టీ నాయకుడు కాబట్టి, కాస్త స్థితిమంతుడు కాబట్టి, స్థానికంగా ఆ బలమో లేదా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎవరో ఉంటారు కాబట్టి మేఘాల మీద నాయుడుపేట దాకా తీసుకొచ్చి ట్రైన్ ఎక్కిచ్చారండి. సరే, ట్రైన్ ఎక్కిచ్చారు కాబట్టి ఫ్లైట్లో అయితే 7-8 వచ్చేవాడేమో విజయవాడ. నేనే చెప్పా ఎవరికి? నేను మాట్లాడుతూ నేనే చెప్పాను. మరి మీరే చెప్పి నిద్రలేదండి, అర్ధరాత్రి అయ్యిందండి అని మీరే చెప్పి మీరే ఎలా సమర్థిస్తారండి? నేను సమర్థించట్లేదు సార్, నేను సమర్థించట్లేదు. ఇండిగోని నేను 1% కూడా సమర్థించట్లేదు. ఇండిగోని కాదు నేను ఇండిగోని తప్పు పట్టట్లా. ఇండిగోది తప్పే, కానీ ఇండిగోని ఫాలో అప్ చేయకపోవడము, కంట్రోల్ చేయకపోవడము, నియంత్రించడము, ఈ పరిస్థితి రావడా కారణము కళ్ళకు గంతలు కట్టుకున్న ప్రభుత్వం కాదా అనేది మై క్వశ్చన్. I'll answer to it. What DGCA is doing? I'll explain to it. నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ ఎయిర్లైన్ ఏవియేషన్ మినిస్ట్రీ డీజీసీ యాక్ట్ చేసింది, కానీ మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నట్టు వీళ్ళు పైలట్ డ్యూటీ రోస్టర్స్, వాళ్ళ ఫ్లైట్ షెడ్యూల్స్, పైలట్ డ్యూటీ రోస్టర్స్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేదు అన్న విషయం ఆటోమేటిక్ గా, అంటే ప్రతిరోజు వాళ్ళు మాకు రిపోర్ట్ చేయరు కదా, ఇదిగో ఇవాళ ఇంతమంది డ్యూటీలో ఉన్నారు, ఇదిగో ఇంతమంది పైలట్లని ఇన్ని షెడ్యూల్స్ మేము నియమించాము, ఇంతమంది ఈ రోస్టర్ ఈ విధంగా ప్లాన్ చేసాం అన్నది డైలీ రిపోర్ట్ రాదు. అది ఇట్ ఈస్ లైక్ ఆపరేటింగ్ ది ఎయిర్లైన్ ఇండైరెక్ట్లీ, అది జరగదు. కాబట్టి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దృష్టిలోకి రాలేదు. కానీ దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, దానిలో ఎటువంటి అనుమానం లేదండి. ఇండిగో వాళ్ళు చేసింది ఒక పెద్ద క్రైమ్. నేను చూశాను కదా సార్, నా కళ్ళతో నేను చూసి వాళ్ళని ఎలా సమర్థిస్తాను? నేను అసలు ఎంతో మంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. నేను ట్రైన్ ఎక్కడమే కాకుండా నేను ఇంకో 4 కూడా ఎక్కించా, అది కూడా చెప్తున్నా. నేను ఇంకో 4 నేను ఎక్కించా, సార్ రండి మీరు కూడా రండి, నేను తీసుకెళ్తానని చెప్పి ఆ సేవ కూడా చేసాం నిన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇండిగోని క్షమించే అవకాశమే లేదు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే వీకే గారు, ఇండిగో దగ్గర 5174 పైలట్స్ ఉన్నారు వాళ్ళు ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్. బట్ స్టిల్ దే ఆర్ సివియర్లీ షార్ట్. ఇవాళ కొత్త నిబంధన ప్రకారం సివియర్లీ షార్ట్. రాబోయే 10-15 ఏళ్లలో 1700 ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా మన దేశంలో రాబోతూ ఉన్నాయి, కొత్త ఆర్డర్స్. 30,000 పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు పైలట్ ట్రైనింగ్, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ అవసరం కూడా చాలా ఉందని కరెక్ట్ గా 4 రోజుల క్రితం రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన రివ్యూ చేసి ఎఫ్టీఓస్ ఫ్లైట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అదనంగా దేశంలో మరిన్ని రావాలి అని చెప్పి నిర్ణయం కూడా తీసుకుని ఆ రకంగా చేస్తా ఉన్నారు. రెండోది, ఇందాక రామ్మోహన్ నాయుడు గారు యువకుడు, చాలా డైనమిక్ పొలిటీషియన్, తెలుగువాడు, ఓకే మనం గర్వపడాలి. కానీ మొన్నటి ఆ ఫ్లైట్ యాక్సిడెంటు, అప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు, ఇప్పుడు ఈ కెలామిటీ, ఈ మ్యాన్మేడ్ కెలామిటీ, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోపోవడంతో ఎందుకు ఆయన రిజైన్ చేయట్లేదు, ఎందుకు ఆయన్ని సాక్ చేయట్లేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోపోతే ఎలా, ఇట్లాంటి చర్చలు, డిమాండ్స్ వస్తున్నాయి కదా. అఫ్ కోర్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారు. అది కొన్ని సవాళ్ళు ఎదురైనప్పుడు ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయండి. దాన్నే మనం తప్పట్టక్కర్లా. ఆ ప్రశ్నలకి మనం జవాబు చెప్తూనే ఆ సవాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ప్రయత్నమే రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నారు. రెండోది, ఇందాక లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు రిలాక్సేషన్ సంబంధించి వారు ఏదైతే చెప్పారో, ఇది పర్మనెంట్ రిలాక్సేషన్ కాదని, ఓన్లీ టిల్ February 10th వరకు. అది కూడా ఒక కండిషన్ ఏదైతే ఉందో, వీక్లీ రెస్ట్ అవర్స్ కండిషన్ రిలాక్స్ చేయాలి. 36 to 48 hours. ఓన్లీ నైట్ ల్యాండింగ్స్ నిబంధన ఏదైతే ఉందో 6 to 2 అనేది, దట్టు యాజ్ అ వన్ టైం రిలాక్సేషన్ February 10th వరకే ఇచ్చారు. ఏది కొద్దిగా మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక 2 నెలలు టైం మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత యథావిధిగా ఆ నిబంధన కూడా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు కాదండి, ఒక మాట పట్టాభి గారు, దయచేసి ఇప్పుడు ఆ రిలాక్సేషన్ February దాకా ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టిన కండిషన్స్ అప్లై అవుతాయి, ఇదంతా సెకండరీ అండి. ఇప్పుడు నా పాయింట్ అలా ఒకటే, లక్ష్మణ్ గారు, నా పాయింట్ అలా ఒకటే ఏంటంటే, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మీరు